హిందూపురం పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాంతమ్మ తరపున లక్ష్మీనారాయణ రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో పోలీసులు వాహనాలను మళ్లించారు. పుట్టపర్తి బస్టాండ్ నుండి బస్సులు, ఇతర వాహనాలు బైపాస్ రహదారి గుండా మళ్లించారు. పలమనేరు నియోజకవర్గంలో వైసీపీకి 60,000కు పైగా మెజారిటీ వచ్చేలా చూడాలని మంత్రి పెద్దిరెడ్డి కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందని, పార్టీకి మరింత మెజారిటీ చేకూర్చాలని కోరారు. పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ మనోజ్ రెడ్డి నామినేషన్ రూల్స్ వివరించారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అభ్యర్థితో పాటు 4 మాత్రమే ఉండాలని కోరారు. పుట్టపర్తిలోని ఆర్డీఓ కార్యాలయానికి పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరతో పాటు మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి, పల్లె కృష్ణకిషోర్ రెడ్డి తదితరులు కేంద్రానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల దాఖలు గురువారం నుండి ప్రారంభమైన దృష్ట్యా కనిగిరిలో పోలీసులు వాహన రాకపోకలను మళ్లించారు. కనిగిరి ఆర్డీఓ కార్యాలయంలో అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు చేశారు. టీడీపీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు పలమనేరు కార్యాలయంలో ఆయన నామినేషన్ వేస్తారని మాజీ మంత్రి తెలియజేశారు. బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీపీ కుంట చెక్పోస్ట్ వద్ద ఎన్నికల సందర్భంగా జరిగిన పోలీస్ తనిఖీల్లో వాహనాలను తరలిస్తున్న 29 కేజీల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గ కేంద్రమైన కొండేపిని అభివృద్ధి చేసి చూపిస్తామని, తనను ఆశీర్వదించాలని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి, కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటగౌడ నామినేషన్ వేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. కోడమూరులో జరిగిన టీడీపీ ఆత్మీయ సమ్మేళనంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వీరి ప్రేమ ఆప్యాయతలను చూస్తూ ఉంటే అంటూ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. మండపేట సూర్య కన్వెన్షన్ లో గురువారం జరిగిన నియోజకవర్గ కాపు ఆత్మీయ సమ్మేళనానికి విశేష స్పందన వచ్చింది. కూటమి విజయమే రాష్ట్ర భవిష్యత్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన జయ అరవింద్, నితిన్ కోటయ్యలను అనపర్తిలో పర్యటించారు. వైఎస్ఆర్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు కోలాహలంగా తన నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరికలు ఇదొక ప్రభంజనమని గజపతి నగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టెక్కలి మండల కేంద్రంలోని డిగ్రీ కాలేజ్లో టెక్కలి సబ్ కలెక్టర్, టెక్కలి రిటర్నింగ్ ఆఫీసర్ నూరల్ కమర్ ఆధ్వర్యంలో ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణను ఒక్క అవకాశం ఇవ్వాలని నియోజకవర్గంలోని జిరాక్స్ వస్త్ర వ్యాపారులు ఆకాంక్షించారు. ఈ మేరకు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పలువురు జనసేనలు చేరారు. ద్వారకా తిరుమల వెంకన్న సన్నిధిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్యవహార శైలితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి సునంద పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ధర్మపురిలో పిఎస్ఆర్ ఆయన వర్గీయులతో సందడి చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపు కోసం పిఎస్ఆర్ కృషి చేయనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ నాయకులపై ఏబీవీపీ శ్రేణులు దాడి చేయడాన్ని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెన్నూరు నియోజకవర్గంలోని రైతులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. నష్టపరిహారం చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం కొండాయిలో గత జూలైలో సంభవించిన వరదల్లో 40 మంది విద్యార్థుల్ని కాపాడడం తనకెంతో తృప్తినిచ్చిందని కొండాయి ఆశ్రమ పాఠశాల టీచర్ పాయం మీనయ్య అన్నారు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను వరంగల్ తూర్పులో 50,000 మెజార్టీ అందిస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ సందర్శించారు.